వాళ్ళ ఒక్కటే స్లోగన్ వినిపిస్తుంది. ఎక్స్ హ్యాండిల్స్ గానీ, యూట్యూబ్ అకౌంట్స్ గానీ, ఎక్కడ సోషల్ మీడియా హ్యాండిల్స్ చూసినా ఒకటే వర్డ్ ఉంది హెడర్ పైన. జై బాబు, జై జై బాబు. సో గైస్, కింద కామెంట్ సెక్షన్ లో కూడా మీరు కంప్లీట్ గా జై బాబు, జై జై బాబు అని కామెంట్ సెక్షన్ ని నింపేయండి. అండ్ ఆ సబ్స్క్రైబ్ బటన్ ని మాత్రం గట్టిగా గుద్దండి, ఎస్పెషలీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్. అండ్ ఈ వీడియో విషయానికి వస్తే గైస్, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, రాజమౌళి, కిరవాణి, పృథ్వీరాజ్ గారు అందరూ రామోజీ ఫిలిం సిటీ చేరుకున్నారు. ఇప్పుడే అందిన న్యూస్ ఇది. అండ్ గైస్, ఇందులో మన ప్రియాంక చోప్రా గారు కూడా ఒక స్కిట్ పర్ఫామ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం శృతి హాసన్ కూడా తన సాంగ్ ఏదైతే మనకు సంచారి సాంగ్ వినిపించిందో ఆ పాట కూడా పాడబోతుంది. అండ్ మెయిన్ హైలైట్ వచ్చేసి యాజ్ యూజువల్ చెప్పినట్టే సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట్రీ లాంచ్ ఒక డిఫరెంట్ వేగా రాజమౌళి గారు ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఆ స్కిట్ కోసమే మహేష్ బాబు కొద్దిగా ఎర్లీగా వచ్చాడు. అండ్ దాని రిహర్సల్స్, ప్రియాంక చోప్రా రిహర్సల్స్ అండ్ శృతి హాసన్ రిహర్సల్స్ ప్లస్ కిరవాణి మ్యూజిక్ రిహర్సల్స్ కూడా జరుగుతున్నాయి. కంప్లీట్ రాజమౌళి ప్లాన్ చేసిన స్కిట్ ఇది. సో గైస్, చాలా భారీ ఎత్తున ప్లాన్ చేశారు. గ్లిమ్స్ అండ్ టైటిల్ రివీల్ ఇది మాత్రము ఎక్కడ రివీల్ కాదు. స్టార్ట్ లో ఓన్లీ మన 100 ఫీట్ ఎల్ఈడి సెటప్ ఏదైతే క్రియేట్ చేసారో దానిపైనే చూడబోతున్నాం ఫస్ట్. తర్వాత సోషల్ మీడియా హ్యాండిల్స్ కి అయినాక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వదులుతారని ఇప్పుడే వచ్చిన అప్డేట్. గైస్, ఈ స్కిట్స్ ఏవైతే ఉన్నాయో టెర్రిఫిక్ ఉండబోతున్నాయని అక్కడ ఉన్న సిబ్బంది చెప్తున్నారు. అండ్ మెయిన్ హైలైట్ మన మహేష్ బాబు లుక్ అండ్ ఆ గ్లిమ్స్ ప్లస్ టైటిల్. గైస్, మెయిన్ గా సెలబ్రిటీ లిస్ట్ ఒక 500 సెలబ్రిటీస్ రాబోతున్నారని ఇక్కడ చెప్తున్నారు. 500 లిస్ట్ అంటే చాలా పెద్ద సెలబ్రిటీసే రాబోతున్నారని ఒక అంచనా వేస్తున్నారు. గైస్, ఎవరు వస్తున్నారు, ఎవరెవరు ఇక్కడికి వచ్చి ఆ గ్లిమ్స్ ని ఆ 100 ఫీట్ స్క్రీన్ పైన చూడబోతున్నారు అనేది మనం కొద్దిసేపట్లో తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ సెలబ్రిటీస్ అందరూ ఖచ్చితంగా రావాల్సింది రామోజీ ఫిలిం సిటీకే. సో గైస్, అటు టాలీవుడ్, అటు బాలీవుడ్, అటు తమిళ్ ఇండస్ట్రీ కానీ, కాలీవుడ్, బాలీవుడ్ కానీ ఎవరెవరైతే పెద్ద పెద్ద గెస్ట్లు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకు పాసెస్ అందజేయడం జరిగింది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఆల్ దీస్ గెస్ట్, మెయిన్ గెస్ట్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా భారీ ఎత్తున రాబోతున్న గెస్ట్ సంఖ్య అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళకే ఒక 500 పాసెస్ అకామిడేట్ చేశారు. సో ఇది చాలా పెద్ద ఎత్తున భారీగా ప్లాన్ చేసింది కాబట్టి దీని రెస్పాన్స్ మాత్రం స్కై లెవెల్ ఉండబోతుంది. అసలు హైప్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. జస్ట్ ఒక టైటిల్ గ్లిమ్స్, మహేష్ బాబు లుక్ అండ్ టైటిల్ కోసము ఎక్కడికో వెళ్ళిపోతుంది. నాకు అందిన వార్త మాత్రము ఖచ్చితంగా వారణాసి ఈ టైటిల్ ఉండబోతుందని చెబుతున్నారు. నేను ఐ మైట్ బి రాంగ్, కానీ 100% వారణాసి ఉండబోతుంది. ఎందుకంటే ఇది ఒక పాన్ ఇండియా లెవెల్ కి రీచ్ కావాలి కాబట్టి. అట్ ద సేమ్ టైం అట్లా రీచ్ అయితే ఖచ్చితంగా పాన్ వరల్డ్ లో కూడా అందరికీ తెలిసిపోతుంది. ఈ వీడియోలో ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఏమైనా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని మాత్రం గట్టిగా గుద్దండి. క్యాచ్ యూ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. జై బాబు.